మైబాద్ మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు రామచంద్రపురం 13వ వార్డులో నిర్మించబడిన శ్మశాన వాటికని ఈరోజు ప్రజలకు ఉపయోగించుకోవటానికి ఈరోజు ఈ మీడియా ముందు ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నాం. దీన్ని గతంలో నేను గెలిచిన తర్వాత నేను ఓట్లాడేటప్పుడు ఏ విధంగా కాక మైబాద్ 13వ వార్డే కాదు ఇతర ప్రాంతాలను కూడా నా వంతుగా డెవలప్ చేస్తానని వాగ్దానం చేశాను. దాన్నే దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్న హనుమాన్ని ఈరోజు అర్థం చేసుకొని ఈ రామచంద్రపురం 13వ వార్డులో వీర్ల సత్యం కాలనీ దగ్గరలో కష్టపడి ఎన్నో కోట్లు ఎంతో సంపాదించిన చనిపోయిన రోజు ఎక్కడ ఎటు తీసుకెళ్ళాలి, ఎక్కడ దానం చేయాలని ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డ దాన్ని అర్థం చేసుకొని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఈ ప్రాంతంలో ఎంతోమంది పాలించిన కనీసానికి ఇంత గవర్నమెంట్ భూమి ఉన్నా కానీ ఎవరు కూడా తన సొంతానికి ఉపయోగించుకొని కబ్జాలు చేసుకొని ఇష్టరాజ్యంగా అమ్ముకొని మరి ఎంతో లబ్ధి పొంది ఇవాళ ఒక్కొక్కరు ఫామ్ హౌస్ కట్టుకొని ఇండ్లు నివాసిస్తున్నారు. మరి అలాంటిది కాకుండా ఒక మనిషిగా భూమి మీద పుట్టి ఒక మనిషి చేదోడు ఆదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎంఆర్ఓ గారిని దగ్గర పోయి, సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉన్నది, మాకు కొంత స్థలం కావాలంటే వారు దాదాపు ఇక్కడ కొద్ది గొప్ప 3 ఎకరాల స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది. దాన్ని గవర్నమెంట్ మా మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు దీనికి ₹1 కోటి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తదుపరి ఈ ₹1 కోటి సరిపోవట్లేవు అన్నాక కూడా మళ్ళీ ఒక ₹15 లక్షల శాంక్షన్ చేసి 2 బర్నింగ్ ప్లాట్ఫామ్లు, 1 పూజా గది, 1 కర్ర వేసుకుంటానికి చనిపోయిన వాళ్ళకు కర్ర వేసుకుంటానికి, 1 హాలు, టాయిలెట్స్, బాత్రూమ్ లేడీస్ అండ్ జెంట్స్, 1 వెయిటింగ్ హాల్, 1 వాచ్మెన్ రూము. అదే కాకుండా దీనికి పవర్ ఇబ్బంది ఉన్నది. ఇంకా ఈ ప్రాంతంలో రోడ్స్ ఇంకా క్లియర్గా ఎట్నుంచి చేయాలన్నది ఆలోచించుకొని దాన్ని ఎమ్మటే కమిషనర్ గారిని మా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే ₹2,60,000 సోలార్ పంపు, బోరు కూడా వేసి ఇలా మొత్తం కూడా ట్యాంకులు, సంపు, నల్లాలు పెట్టి చెబిర్లు పెట్టి కూడా అంతా శుభ్రంగా చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇది ఒక శ్మశాన వాటిక కాదు, ఇది ఒక గార్డెను, ఇది చాలా అద్భుతంగా ఉన్నదన్నారు. దాని ఉద్దేశంతోనే ఇవన్నీ చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఇది ఇట్లా కాదు, ఉండొద్దు, దీనికి మంచిగా మొక్కలు పెట్టి ఇది పెద్ద గార్డెన్ చేయాలని నా ఆలోచనకు వచ్చి నేను రాజమండ్రి పోయి కడియం పోయి మరి మొక్కలు తీసుకొచ్చి ఈ విధంగా మీరు చూస్తున్నారు, ఈ విధంగా పెట్టి దీనికి ఒక మనిషిని కూడా వాచ్మెన్ కూడా కేటాయించుకొని ఇలా దీన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. అంటే మనిషిగా ఉన్నప్పుడు ఏదో ఒక సేవ చేయాలన్న సంకల్పంతో ఇది నేను చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించుకొని మంచిగా దీన్ని ఉపయోగించుకొని దీన్ని చాలా అభివృద్ధి చేసుకోవాలని కూడా నేను ప్రజలకు మరొకసారి నేను పిలిపిస్తున్నాను. ఎందుకంటే ఇలా దీన్ని చూడండి, మైబాద్లే కానీ దాదాపు ఇతర జిల్లాలో కూడా చూడండి, ఇంత అద్భుతంగా ఉన్నదా చూడండి. కనీసానికి స్టాండ్లు కూడా మరి చెన్నై పోయి కూడా ఆ స్టాండ్లు కూడా తెచ్చి ఫిట్ చేసుకోవడం జరిగింది, ఉక్కు స్టాండ్స్. అంటే ఈ విధంగా కష్టపడి ఈ విధంగా చేసి ఇదే కాకుండా ఇంకా కూడా ఈ ప్రాంతాన్ని ఎన్నో రంగాల అభివృద్ధి చేసి దీన్ని డెవలప్ చేసి చూపిస్తాను కూడా మళ్ళొక్కసారి ఈ ప్రజలకు ఈ మీడియా ద్వారా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. దయచేసి ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు, దయచేసి ప్రజలు ఏ విధంగా అనుకోకుండా వారికి మీకు తోచినంత, ఎందుకంటే ఇక్కడ ఉండి తను ఇక్కడ శుభ్రం చేసుకోవాలి కాబట్టి మరి చెట్లు గిట్లు లేకుండా బాగా నీట్గా ఉండాలంటే ఆ వాచ్మెన్ కూడా దయచేసి మీరు తోచింది ఏదో ఇంత తీయాలని కూడా ఈ మీడియా ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారాలు తెలియపరుస్తున్నాను.